నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు విస్తరించాలని ప్రభుత్వ ప్రణాళిక. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదన్న మాజీ మంత్రి శైలజనాథ్. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమని ఆగ్రహం. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తుంది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ఏరియా ఆసుపత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. దీనివల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్మెంట్లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. నెలలో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం. స్టేట్ లో ఎట్లుంది, నేషనల్ ఎట్లుంది, జిల్లాలో ఎట్లుంది, మనం ఎక్కడున్నాం, ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. 6 నెలల్లో జిల్లా చేస్తారు, 2 నెలల్లో రాష్ట్రం చేస్తాం, 2 సంవత్సరాల్లో. అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్ లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మనం NTR ఆరోగ్య సేవ, దాన్ని కూడా మనం దీన్ని లింక్ చేసుకుంటాం. ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ANMలు కావచ్చు, అక్కడ ఉండే ఆశా వర్కర్స్ కావచ్చు, హెల్త్ కు సంబంధించిన అందరూ ఇందులో ఉంటారు. రోల్ క్లారిటీ కూడా ఉంటుంది, అందరిది రోల్ క్లారిటీ ఉంటుంది. మీకు గైడెన్స్ ఏది కావాలన్నా, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం, నాలెడ్జ్ ఇవ్వడం, మీరు చేసింది రైటా రాంగ్ అని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే పరిస్థితికి వస్తారు. ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫలితాలు ఇంపార్టెంట్. ప్రాసెస్ ఒకటే కాదు, మనందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది, ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం. ఒకసారి కొంతమంది డాక్టర్స్ మెజర్ చేస్తున్నారు, అందరం చేయలేకపోతున్నాం. అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి డేటా నాట్ ఓన్లీ ఫ్యూచరిస్టిక్ అనలిటిక్సే కాకుండా మీరు చేసినటువంటి యాక్షన్స్ మీద అనలిటిక్స్ తీసుకుని అక్కడి నుంచి మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఇప్పుడు మన వాళ్ళు లీడ్ చేస్తారు. స్టాఫ్ అంతా ఉన్నారు, జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు. అందరం కూడా ఈ ప్రాజెక్ట్ ని లాజికల్ గా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్. మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో. మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. యూ విల్ బి ది ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్. ఇట్ విల్ బి రికార్డెడ్ ఫర్ ఎవర్. కుప్పంలో ప్రారంభమైంది, మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ లో ప్రారంభమైంది. ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా, ఒక మోడల్ గా తయారవుతుంది. దానికోసం మనం దీన్ని ప్రారంభిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎక్కడున్నా నేను కూడా డాష్ బోర్డ్ లో చూస్తూ ఉంటాను, మీరు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ప్రాసెస్ అన్ని కూడా. ఇప్పుడు అంతా సెల్ ఫోన్ లో కూడా చూసుకునే అవకాశాలు వచ్చేసాయి. ఎవరు పని చేయకపోయినా దానిపైన మీ అందరికి కూడా ఇంకోటి చెప్తున్నా, సాఫ్ట్ స్కిల్స్ కూడా. పేషెంట్లు ఉన్నప్పుడు బెస్ట్ డాక్టర్ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో మీ మాటలు అంతవరకు పనిచేస్తాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బెస్ట్ డాక్టర్ అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి పేషెంట్ కి. దాంతో 50% డిసీజ్ క్యూర్ అయిపోతుంది, నమ్మకం వస్తుంది. ఇంకొక 50% మెడిసిన్ ద్వారా అవుతుంది. అది కూడా మీకు ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తాం. ఇప్పుడు మీకు నాలెడ్జ్ అనేది ప్రాబ్లం కాదు. నాకు తెలియదు అనే సమాధానం లేదు. ఇప్పుడు మీకు అన్ని తెలుసు అంటే మీకు తెలియకపోయినా పైనుంచి ఎక్కడికక్కడ రియల్ టైంలో కరెక్ట్ విషయాలు మీకు సరైన సమయంలో సరైన నాలెడ్జ్ మీకు అందించబడుతుంది. ఈవెన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మీ ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారో ఏ దీంతో సహాయంతో కరెక్ట్ గా ఆపరేషన్ కూడా చేయించే పరిస్థితికి వస్తాం. అలాంటి అన్ని వస్తాయి వినూత్నమైన కార్యక్రమాలు. సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే సైదనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకేమైనా ఉంటుందని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమని ఆయన దుయ్యబట్టారు. భాషలో ఏమాత్రం మార్పు లేకుండా తట్టుకోలేరు మీరు. వెంటనే చెప్పేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, అతన్ని మర్చిపోతారు అనుకుంటారు. అందులో భాగంగానే ఈనాడులో వచ్చింది వార్త. ఈనాడంటే గతంలాంటి ఈనాడు కాదు కదా, ఇప్పుడు దాదాపు కింద రాసుకోలేదన్న ఈనాడులో వచ్చింది. హెడ్డింగ్ ఏంటంటే కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారు. అద్భుతమైన భాష. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. చంద్రబాబు నాయుడు గారు అందరూ మీలాగుంటారు అనుకుంటే ఎట్లా? మీకు ఏం గొప్పతనం లేకపోగా ఆనాటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అతని పైన గుడ్లు చెప్పులు వైస్రాయ్ దగ్గర వేయించి అతను మానసికమైన బాధతో చాలా తొందరగా రామారావు గారు ఈ లోకం వీడిపోతే చనిపోవడానికి దినాల ముందు నెలల ముందు మీ గురించి ఏం చెప్పాడో మీకు మాకంటే బాగా గుర్తుకుంటది. అల్లుడని చేరదీస్తే నాశనం చేశాడు. ఆఖరికి ఎవరు నమ్మద్దండి, ఏదో దశమగ్రహం అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కావాలంటే మీ మామగారు ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారో మంచి ఒక సీడీ చేసి పంపిస్తాను. బాబు గారు చెప్పించాలనే భాష మీకు సరిపోతుంది, మాకు కాదు. మొన్నటికి మొన్న మీ మహానాడులో ఒక సరంభం జరిగిందే, ఆ మహానాడులో పాపం ఆ ఏఏ అంటే ఇది కొత్తగా ఈ మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే. ఇప్పుడు క్వాంటం అన్నట్లే ఏ కూడా అంట, మనవరకు ఏఏ అన్నారు, ఇప్పుడు క్వాంటం అంటా ఉన్నారు. మీరు ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు. వాడకంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. పాపం సాక్షాత్తు రామారావు గారు, సీనియర్ రామారావు గారు రావడం, ఆయన మిమ్మల్ని పొగడ్డం, మీ కొడుకుని పొగడ్డం, మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని, ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ గలవాలని, అసలు మేము మించిన వాళ్ళేనని, అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు. చెప్పించడం అనేది మీకు అలవాటు. నిన్న లూర్తు మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆకలిస్తున్న సంతాపాన్ని బాధను పంచుకుంటా ఉన్నా, వారు మా ఆఫీస్కి వచ్చారు. ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం, అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాళ్ళు స్వయంగా చెప్తారు. ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వారి భార్య లూర్తు మేరీ గారు ఇంకొక సెంటర్లోకి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు లాగి పడేశారా? అదే చూసానే మీ యొక్క పత్రికలో, లేకపోతే మీ మీడియా చెప్పింది, ట్రైన్ ఎక్కి దిగింది, దట్టుకుపోయింది, అసలు కానీ ఒక బొమ్మ చూపించారు కదా మీరు. మేము చూసాం ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడుతున్నట్లు, కాలు మీద కాలుసం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం. నిజమని నమ్ముతా ఉన్నాం. కానీ మీరు కుక్క పిల్లలు లాగేశారు. ఎవరు లాగారు చెప్పాలి కదా. అది ఏం మాట్లాడరు మీరు. ఊరికే మీ నోటికి బాగుంది భాష, కుక్క పిల్లలాగా లాగేశారు. ఏం చేస్తాం, మనుషులంటే కుక్క పిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆమె ఏం చెప్పింది? మాట్లాడుతున్నాడు మా ఆయన, చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు,
ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి, మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు. మీరు దాన్ని క్లారిఫై చేయాలా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీ ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సమావేశ హాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్పై జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రోయాక్టివ్గా పనిచేయాలన్నారు. పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర వంటి 10 ప్రధాన సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళిక రూపకల్పనకు నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. Every activity has to be linked to an activity which can be measured. Okay, same is the case with the horticulture. Horticulture, now we have a detailed plan of action. So how much area you are going for, plantation crops, how much area you are going for an expansion in the non-plantation horticulture crops. So this year you are doing the plantation. So when the yield starts, 4 years or 5 years later, then only it will have an impact on the GSDP or this thing. So everything is micro level ki drill down ayi, what an action plans కింద కన్వర్ట్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ టార్గెట్స్ రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, మీకు అసిస్టెన్స్ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ టీమ్ ఉంది, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టీమ్స్ ఉన్నాయి. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టీమ్ లో యు హావ్ ద స్పెషల్ ఆఫీసర్స్. Okay, and also you have an MLA on your, so you have to visualize and you have to, deep dive into the state level and at the state level. Everything you should have a clear plan. So I hope all the district officers who are in charge of these subjects are aware of these things. That's my presumption. I hope if you have any idea or if you have any concern or if you have any ignorance, please let me know so that I will take more time in briefing you all again. So same is the case with the industry. So what is the target you have kept? How you are going to achieve it? What is what APIC has to do it? What the MSME sector has to do it? How many units to plan your MSME are planned this year? So every micro detail you should have. And what is the plan of action for achieving that also? The quarterly plan and half-yearly plan, what is the yearly plan? And at the end of the day, as per the vision plan which is approved by the state government, and this will be continuously monitored through some 570, 580, KPIs. So every month we will be measured, every quarterly we will be measured. The district officers will be measured, district will be measured, constituency special officers will be measured, constituencies will be measured. It's a very, very complex way that it is being built. But yesterday as I told in the VC, the kind of administration has completely now changed. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. अदित्या परिमितिक्या परिमाणभागवते हरिब्रह्माण कोटि ब्रह्मांडानां एकदमे विद्याभक्तिरावरावते अत्यंत महाब्रह्मांडे आजाकुंड अमापति तेजोपति संयमति रत्रोपति सुंदरपति गंधपति रगापति
యశోపతైరాజతే ఎం రాజ్యంగురుణాయుపేన ఈశానాక్ష్య అష్టలోకపాన్ పరిపాలితే లోకాలోకాత్మవలితే లబలిస్తు చరాచత్మటిక్రే శుద్ధామగా గంధాల్నే రాధే దండగాన్నే ప్రజాపతి క్షేత్రేషు వానమాతలు శ్రీ వెంకన్నబాబు గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి దక్షిణ ప్రసాదం కొరకు నూట 2 రూపాయలు వేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.